బాగున్నారా? చక్కని ఆరాధన ఈరోజు మనం కలిగి ఉన్నాం కదా. ఈరోజు చక్కగా అదేవిధంగా ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరము ప్రతిదినం ప్రార్థన చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చేస్తున్నారా? మరి పేర్లు గుర్తుపెట్టుకొని అందరి గురించి అందరం చేద్దాము. ఎందుకంటే మనకు అనారోగ్యాలు, సమస్యలు, బాధలు, కష్టాలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఈరోజు బాగానే ఉంటాం, మళ్ళీ రేపు ఏ విధంగా ఉంటామో తెలియదు. సో సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ప్రతి ఒక్కరి కోసం మనము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయుట చాలా మంచిది. సో 58వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఇది మనకి చదివినప్పుడు మనకు బాగా అర్థమైంది ఎందుకు, ఎటువంటి పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తన రాశాడు అనేది. దావీదు అంట కరప్షన్ చూస్తూ ఉన్నాడు. చుట్టూ చాలామంది అధిపతులు, మనుషులు ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, న్యాయం లేదు, అన్యాయంగా తీర్పు ఇస్తూ ఉన్నారు. వీటందరినీ చూసి దావీదు బాధపడతా ఉన్నాడు. దావీదు తన గురించి లేక తనకి ఒక సమస్య వచ్చిందని బాధపడడం కాదు, కానీ ఇతర మనుషుల్ని వాళ్ళు ఏ విధంగా ఇతరులను మోసం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా అన్యాయంగా జీవిస్తూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, ఇవన్నీ చూసి బాధతో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. వారిని ముందుగా క్వశ్చన్ చేశాడు, అధిపతుల్ని అలాగే నరుల్ని. అంటా 2వ వచనంలో మనం చూసినట్లయితే, లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించున్నారు. మనుషులుగా మనము పాపంలోనే మనం పుట్టాం కదా. మనము మనుషులము, ఒకరిలో కొంచెము పాపం ఉంటుంది, మరొకరిలో ఇంకెక్కువ చెడుతనం ఉంటుంది. కానీ చూసినట్లయితే ఓవరాల్గా అందరూ కూడా పాపులమే. ఒక విషయంలో మనం మంచిగా ఉండవచ్చు, మరొక విషయంలో మనము చెడుగా ఉండవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రతి ఒక్కరూ పాపం చేసి ఉన్నారు. ఏ విధంగా పాపం చేసి ఉన్నారంట 3వ వచనంలో దావీదు చెప్తా ఉన్నాడు, తల్లి కడుపున పుట్టిన మొదలుకొని బై బర్త్ వీఆర్ సిన్నర్స్. మనందరం కూడా పుట్టుకతోనే పాపంలో తల్లి మనల్ని కంటుంది. అలాగే పాపంతో మనము ఈ లోకంలో జన్మించాము. అంటే పాపం మనం నేర్చుకోవాల్సిన లేదు. వి నో నీడ్ టు లెర్న్ సిన్. ఎలా పాపం చేయాలి, ఏ విధంగా చెడుగా ఉండాలి, అబద్ధాలు ఏ విధంగా ఆడాలి, మనకు ఎవరు నేర్పించవసరం లేదు, మనం నేర్చుకోవాల్సింది. అవునా? మనకు అబద్ధాలు ఆడడం ఎవరు నేర్పుతారా? చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పించరు. తల్లిదండ్రులు కూడా అబద్ధం ఆడవద్దు అంటారు, కానీ పిల్లలు సహజంగానే అబద్ధము ఆడుతూ ఉంటారు. టెల్లింగ్ లైస్ ఇవన్నీ కూడా మనకు తెలుసు. సహజంగానే మానవులుగా మనము